పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. అధికారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు అధికారులకు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇప్పుడు సింగరేణి అధికారులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, సంస్థను కాపాడేందుకు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పరిష్కారం చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇలా హరీష్ రావు గారు మాట్లాడారు. మన కౌశిక్ గారు ఇచ్చేశారు. వారి మిత్ర బృందంతో ఆ పార్టీ దగ్గరికి వచ్చేటటువంటి నాయకులకి, అలాగే మీడియా పత్రికలందరూ కూడా నమస్కారం. ఈ రిలే నిరాహార దీక్షలు అధికారులు నిర్వహించి రావడం అనేది దురదృష్టకరం. కోసం ఏదైతే రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారో మిగతా నాయకులకి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారుల యొక్క పాత్ర ఎంతైనా కీలకంగా ఉన్నది. కానీ వారికి దక్కాల్సిన మర్యాద అనేది దక్కట్లేదు. దానికి సూచనగానే ఇప్పుడు పిఆర్పి అంటే పే రిలేటెడ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది చాలా 3 సంవత్సరాలుగా చెల్లించడం జరగట్లేదు. తర్వాత కోల్ ఇండియాలో పే అప్డేషన్ అనేది ఎప్పుడో జరిగింది, కానీ ఇక్కడ ఇంతవరకు పే అప్డేషన్ అనేది జరగలేదు. దీని విషయంగా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపాలు వినియోగించుకున్నప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. స్పందన కరువైంది. మేము చూసి అలసిపోయి మా సహనం కోల్పోయి చివరికి ఉద్యమం దిశగా అడిగేసాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు ఏదైతే మేము కోరినామో ఈ చాలా న్యాయమైన డిమాండ్లు మాకు పే రివిజన్ అంటే వేతనంలో భాగంగా రావాల్సినవి మాత్రమే అడిగాము. వేరే ప్రయోజనాలు ఏం అడగలేదు. అవన్నీ కూడా త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కొత్త వింత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అనేక రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ వ్యవసాయదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా మన బిజినెస్దారులు కావచ్చు, అందరికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక సమస్యలు అయినాయి. ఇవాళ కొత్తది ఏంటంటే ఇవాళ అధికారులు కూడా సమ్మెబాట పట్టాల్సినటువంటి కొత్త నిర్ణయం జరుగుతూ ఉంది. ఇవాళ సింగరేణిలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎంఓ ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికారులే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందో మనకు కనబడతా ఉంది. వీళ్ళకి ఏదైతే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి పిఆర్పి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉన్నదో గత 3 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నది. దాదాపు ఒక 5-6 లక్షలు ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం ఆ పే వస్తూ ఉంటుంది. ఏదైతే సింగరేణి కార్మికుల లాభాల బోనస్లు ఏ విధంగా వస్తాయో వీళ్ళకి కూడా ఆ పద్ధతిన వస్తాయి. అవి గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ళకెళ్ళి వచ్చినాయి. ఈ 3 ఏళ్ళకెళ్ళే అవి బంద్ అయినాయి. రెండవది వాళ్ళకి ఏదైతే పే అప్గ్రేడేషన్ చేయాల్సింది ఉండనో అది దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటే కోర్టు ద్వారా అందరికి వచ్చినాయి, కోల్ ఇండియాలో అందరికి వచ్చినాయి, వీళ్ళకి రావాల్సింది. అది ఇప్పటి వరకు వాళ్ళకి మన సింగరేణిలో అమలు అవుతలేవు. అదేవిధంగా వాళ్ళకి ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, మిగతా అలవెన్స్ల సంగతిగా అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నిటి పరిష్కారం ఇవాళ ప్రభుత్వము వైఫల్యం చెంది అధికారులను రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా సిగ్గుచేట అని చెప్పేసి ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి బచావో కాంగ్రెస్ హటావో అనే నినాదం మీద ఇవాళ సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక హైదరాబాద్ ద్వారా ఆదాయం ఎట్లా వస్తుందో అదేవిధంగా సింగరేణి ద్వారా కూడానే ఈ తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి ప్రధాన భాగస్వామ్యం. ఇవాళ సింగరేణి మనగడకే ప్రశ్నార్థకం అయిపోతూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా సింగరేణిని కాపాడుకునే ప్రతి సమస్య ఎంబడి
ఇవాళ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యల పరిష్కారం సింగరేణిలో జరిగినాయి, కార్మికులకు జరిగినాయి, అదేవిధంగా అధికారులకు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించబడ్డాయి. కానీ ఇప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఒకవైపు కార్మికులకు మెడికల్ బోర్డు లేక డిపెండెంట్ వెనుక పోతూ ఉన్నది. వీళ్ళకి ఈ విధమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళ సమస్య పరిష్కారం కానట్లయితే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులను అధికారులను కలుపుకొని వీళ్ళ సమస్యను కార్మికుల సమస్యలు నిరంతరం పోరాటం చేసి పరిష్కారం అయ్యే దిశగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక పార్టీ కానీ పెద్దలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారు రాజిరెడ్డి గారు టీబీజీకేఎస్కి వెళ్ళి దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అందరూ తప్పకుండా ఇలా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం లేనట్టయితే మీ యొక్క మనగడ ప్రశ్నార్థకం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.